అస్సలు రోగం ఇది కాదు, వెన్నుపూస కాదు. వెన్నుపూస బాధితులు. మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్టే అసలు విలన్, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. డిఫెక్ట్ నార్మల్ అయితే వెన్నపూస బాగుంటుంది. డిఫెక్ట్ ని బాగా చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ అది కోలుకోవడానికి దానికి కావాల్సిన తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి, కొలాజన్ ఇవ్వాలి, సో దట్ అది మళ్ళీ డ్యామేజ్ అయిన ఎముక కణాలు అన్ని మళ్ళీ అతుక్కోవాలి, మళ్ళీ కొంతవరకు పచ్చికొమ్మగా మారాలి, అండ్ దాన్ని మెయింటైన్ చేయాలి. సో పేషెంట్ కి ఆఫ్టర్ క్యూర్ నేను చెప్తా, సరే ఇవి ప్యూర్ గా జీవనశైలి వ్యాధి, మీరు ఏం తినాలి ఏం తినకూడదు, ఎలా మీకు ఇప్పుడు ఎంతో కొంత స్ట్రక్చర్లో డ్యామేజ్ అయ్యి కోలుకున్నారు కదా, సో కొంత లిమిటేషన్స్ కూడా మీరు ఏం ఫాలో అవ్వాలి జీవితాంతం. సో ఆల్మోస్ట్ 15 years 20 years దాటిపోయిన పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. వాళ్ళు సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదన్న కేసెస్, వాళ్ళు క్యూర్ అయ్యాక రికవర్ అయ్యాక మేము చెప్పినట్టు పాటించడం వల్ల ఇప్పటికి కూడా స్టిల్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ వాళ్ళు ఇంకో పేషెంట్ పరిచయం చేయించేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఇప్పటికి మేము రొటీన్ ట్రీట్మెంట్స్ తీసుకుని ఉంటే ఎన్ని సర్జరీస్ అయిపోయాయో మా బతుకులు ఏమైపోయేవారు. అవును నిజమే డాక్టర్ గారు. అందులో బోన్ మ్యారో సర్జరీ అంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్ వర్షన్స్, హై కాంప్లికేషన్స్ ఉన్న సర్జరీస్. సో అవసరం లేదు, బట్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఆ ట్రిక్ ఆ సౌండ్స్ విని అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు, కానీ అది మీకు సెకండ్ థర్డ్ స్టేజ్ వరకు ఓకే యాక్సెప్టబుల్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంది, వెన్నుపూస డైరెక్ట్గా ప్రాబ్లం కాదు.